హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మా పిల్లలు పానీపూరి కావాలని అడిగారండి. ఈరోజు హాలిడే కాబట్టి పిల్లలకి కూడా నేను పానీపూరి ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నానండి. పానీపూరి ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఆనియన్, టమాటో, చిల్లీస్, కొత్తిమీర రెడీ చేసి పెట్టుకున్నానండి. మీరు ఇంకా క్యారెట్, తురుము, బీట్రూట్ ఏమైనా వేసుకుంటే ఏమైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇవి పెట్టుకున్నాను. ఆనియన్స్ కూడా ముందుగానే బాయిల్ చేసి ఉంచుకున్నానండి, ఎందుకంటే పిల్లలు ఎక్కువగా అడుగుతూ ఉంటారు త్వరగా చేయమని. నేను ఇప్పుడు పుదీనా రసం తీసుకునేదానండి. సరే పుదీనా నాకు అందుబాటులో లేకపోవడం వల్ల నేను పౌడర్ తెచ్చుకున్నానండి, పానీపూరి పౌడరు. ఇది వాటర్లో మిక్స్ చేస్తారంట. నేను ఫస్ట్ టైం అండి, ఎప్పుడు నేను బయట నుంచి తెప్పించలేదు, ఈసారి తెప్పించాను. ఇప్పుడు పానీపూరి ఫ్రై చేసుకుందామండి. నేను ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులో పానీపూరి వేసుకున్నాను. చూసారండి, బయట నుంచి చేసుకున్నట్టే పానీపూరి బాగా పొంగాయి. చూసారండి, పూరి అయితే చాలా బాగా పొంగుతున్నాయండి. బయటని ఎలా తీసుకుంటామో అలాగే ఉన్నాయి, సేమ్ టు సేమ్. ఆల్రెడీ పూరీలు రెడీ చేసి పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఆల్రెడీ ఇందాక పక్కన పెట్టుకున్నాను కదండి పొటాటో. ఇప్పుడు కింద కొంచెం చాట్ మసాలా వేసుకుందాం. ఇందులో ఆనియన్ వేసుకుందామండి. మనం అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. టమాటా కూడా వేసుకుందామండి. చిల్లీస్. పానీపూరి కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పానీపూరి రెడీ చేసుకున్నామండి. చెప్పాను కదండి పౌడర్ తెప్పించానని. ఇప్పుడు పౌడర్ వేసి కలుపుకుందాం. ఫస్ట్ టైం అండి ప్రిపేర్ చేయడం. నేను ఎప్పుడు కూడా ఇలా పౌడర్ తెప్పించలేదు. నేను ఎప్పుడు పానీపూరి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి, బయట నుంచి ఎప్పుడు కూడా తెప్పించను. వాటర్ కూడా రెడీ చేస్తానండి. ఇప్పుడు రెడీ అయిపోయింది కదండి పానీపూరి. ఎలా ఉంది? సూపర్, థ్యాంక్ యూ. పానీపూరి సూపర్గా వచ్చిందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.